మారుతి వస్తున్న ఐరావతాన్ని చూసి ఆహా తెల్లగా భలే ఉంది, తింటే ఇట్టే నా ఆకలి తీరుతుంది అని అనుకున్నాడు మారుతి. సూర్యుడిని వదిలి ఐరావతాన్ని అందుకోవాలని చూశాడు మారుతి. అతని దూకుడు చూసి వెనుక తగ్గింది ఐరావతం. దాంతో మరింతగా ఆగ్రహించాడు ఇంద్రుడు. చేతిలోని వజ్రాయుధాన్ని గురి చూసి ప్రయోగించాడు ఇంద్రుడు. వజ్రాయుధానికి మారుతి దవడ చిట్లిపోయింది. బాధ భరించలేకపోయాడు మారుతి. స్పృహ తప్పి ఉదయాద్రి పైన కూలిపోయాడు మారుతి. సూర్యుడిని అందుకోవడానికి మారుతి వెళ్లడం, రాహు సూర్యుడిని పట్టుకోవడం, మారుతి రాహుని తన్నడం, ఇంద్రదేవుడు రావడం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు వాయుదేవుడు. చూస్తూ నవ్వుకుంటూనే ఉన్నాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వదలకుంటే మారుతికి నచ్చచెప్పి రాహుకి సూర్యుడిని అప్పచెప్పి వెళ్దామనుకున్నాడు. కానీ ఇక్కడ అనుకున్నదొకటి అయిందొకటి. దానితో వాయుదేవుడు అలిగి ఆగ్రహించాడు. సంచరించడం మానేశాడు. అలానే స్తంభించిపోయాడు. పళ్ళు ఫలాలు పట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చింది అంజన. పిల్లాడి కోసం చూసింది, కనిపించలేదు. పరుగున బయటికి వచ్చింది. చుట్టుపక్కల చూసింది, ఎక్కడా కనిపించలేదు. ఇంకంతే కొడుకు కోసం ఏడుస్తూ కూర్చుంది. మారుతి కనిపించడం లేదు. అమ్మగారు ఏడుస్తున్నారని కేసరికి ఎవరో చెప్పారు. అసలు ఏమైంది అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు కేసరి. తన